నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త్ నేను మీ ఉదయ్ జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి వేడి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలకు కూడా తాకుతారు. మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా దారుణమైనటువంటి మాటలు విడుస్తూ ఏం మాట్లాడాలనో మరి ఆ మాటలకు ఒక స్క్రిప్ట్ ఉండదా లేకపోతే రాసినోడు చక్కగా రాస్తలేడా ఏ విధంగా అర్థం కానటువంటి పరిస్థితి. మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత తన భార్య అభ్యర్థి అని బీఆర్ఎస్ ప్రకటిస్తే ఆమె తన కూతుర్లు మొత్తం జూబ్లీ హిల్స్ మొత్తం పర్యటిస్తూ మొత్తానికి మాకు ఓటు వేయాలా, బీఆర్ఎస్ ఓటు వేయాలా, కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ వాళ్ళు ఓట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ నవీన్ యాదవ్ ఈరోజే వచ్చినటువంటి వార్తల ప్రకారం లంకల దీపక్ రెడ్డి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థికి మరోసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే రాజకీయాలు పక్కన పెడితే ఒక ఆడబిడ్డ భర్త చనిపోయి తాను ఏ రోజు కూడా ఇంట్లో నుండి బయటికి రానటువంటి సందర్భాలల్లో అలాంటి సందర్భంలో తన భర్త సడన్గా చనిపోయి ఏ కుటుంబమైనా షాక్ అవుతుంది. ఎందుకంటే హెల్దీగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా మరణించడం, అదేవిధంగా తాను ఇప్పటి వరకు ఏ రోజు రాజకీయాలు చేయలేదు, రాజకీయాలు చూడలేదు, చూసిండొచ్చు బహుశా భర్త చేస్తుంటే, కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎక్కడ లేనటువంటి పరిస్థితి. అయితే ఆమె నిన్నగాక మొన్న ఒక బీఆర్ఎస్ ఒక సభ పెట్టుకుంటే, ఒక కార్యకర్త సమావేశం పెట్టుకుంటే దాంట్లో మాట్లాడుతూ భావోద్వేగం గురైంది. ఏ ఆడబిడ్డనైనా కామన్ కదా, భర్తను తలుచుకొని భర్తకు సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు 100 నుండి 200, 5,000 మంది వచ్చింటే అంటే భర్త మీద ఎంత ప్రేమ ఉందని ఒక భావోద్వేగానికి గురవుతారు. అలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి మంత్రులా వాళ్ళు లేకపోతే ఇంకేందన్నా అర్థం కానటువంటి పరిస్థితి. భావోద్వేగం అంటే డ్రామా ప్లే చేస్తూ ఉన్నది, ఓట్ల కోసం సానుభూతి కోసం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో కౌంటర్గా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు మాట్లాడినటువంటి విజువల్ మీకు వినిపిస్తా. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఎప్పుడో ఒక ఇష్యూ మొన్న తోటి మంత్రిని దున్నపోతా అంటూ, తర్వాత ఇప్పుడు అభ్యర్థిని ఒక పార్టీ అభ్యర్థిని భావోద్వేగానికి గురైనటువంటి వ్యక్తిని పట్టుకొని డ్రామా అంటూ ఓట్ల కోసం అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వినండి. తుమ్మల నాగేశ్వరరావుకి అట్లే మాట్లాడారు. స్పందన వస్తుంటే భర్తను కోల్పోయినటువంటి ఆమె భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు తెచ్చుకుంటే అది నువ్వు డ్రామా అంటావా, అది యాక్షన్ అంటావా? అసలు నువ్వు మంత్రి ఎట్లయినావు? ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తేనే మంత్రి అయినావు. ఇప్పుడు మంత్రి ఎట్లయినావు? ఆ సామాజిక వర్గ కూటమే మంత్రి అయినావు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం సామాజిక వర్గం వాళ్ళు మా జాతి గురించి కొట్లాడతాడు, మా వాళ్ళకు ఆపదలో చాదుకుంటాడని చెప్పి మీకు ఆ స్థానం వచ్చింది. మరి మీ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోయి బై ఎలక్షన్ వచ్చినది ఎక్కడో కాదు, చనిపోయిన సందర్భంగా వచ్చినటువంటి బై ఎలక్షన్లో ఆ సందర్భంగా అయినటువంటి మీటింగ్ పక్కన కొడుకుంది, కూతురుంది. అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇస్తూ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినటువంటి విషయం ఏదైతే సామాజిక వర్గం ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఏదైతే సామాజిక వర్గం నీకు వెన్నుదండుగా ఉండి సపోర్ట్ చేసిందో ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నేత చనిపోతే ఆ బిడ్డ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డనే 10 మంది ముందు తన భర్తను గుర్తు చేసుకొని ఏడిస్తే డ్రామా అయ్యింది, ఎట్లా అయ్యింది తుమ్మల అంటూ తుప్పు రేగొట్టిండు. తుమ్మల తుప్పు రేగొట్టిండు. అంటే ఒక బిడ్డ ఏడుస్తే ఈరోజు డ్రామా అయిపోయింది. ఎంత నీచంగా మారిపోతా ఉన్నారు రాజకీయ నాయకులు అంటే, ఒక ఆడబిడ్డ ఏడిస్తే ఏమైందమ్మా అని రోడ్డు మీద తెలియనటువంటి వ్యక్తులు ఏడిసినా పోయి అడిగేటటువంటి మనం ఆ రోజు నుంచి ఒక ఆడబిడ్డ ఏడిస్తే డ్రామా కింద క్రియేట్ చేశారు. తర్వాత మరొక విషయాన్ని మాట్లాడుతూ ఒకసారి చూడండి. చనిపోతే బాధపడుతున్నటువంటి మహిళా తల్లులందరినీ కూడా అవమానపరిచే విధంగా వీరిద్దరి యొక్క స్టేట్మెంట్లు ఉన్నాయి. నేను వీరిద్దరిని అడుగుతున్నా, ఈ స్టేట్మెంట్ ఇచ్చే నాయకుల్ని, రేపు మీరు చనిపోతే మీ భార్యలు ఏడవరా అని వీళ్ళిద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక భర్త చనిపోతే మహిళలు ఏడవడం అనేటువంటిది మన సంస్కృతిలో భాగంగా, మన ఎఫెక్షన్లో భాగంగా వచ్చింది. ఇంత దిగజారి నికృష్టంగా మాట్లాడినటువంటి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉండటం అనేది తెలంగాణకు సిగ్గుచేటు. ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లు ఎందుకంటే సీనన్న చెప్పినట్టు గతంలో ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు. ఎవరు కూడా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు ఇవ్వలే. అయ్యో ఈ విధంగా చనిపోయారని బాధపడ్డారు తప్ప ఇలాంటి దిగజారిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. అది కూడా పొన్నం ప్రభాకర్ గారు 2 మహిళలను పక్కన పెట్టుకొని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక పక్క మేయర్ గారు ఉన్నారు,
ఇంకో పక్క దివంగత పి జనార్దన్ రెడ్డి గారి కూతురున్నారు. వారిద్దరి సమక్షంలో మహిళలను కించపరిచే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే అయితే పక్కన ఎవరున్నారు అంటే టోటల్గా ఒకసారి టోటల్ ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకుందాం. తర్వాత ఇక మాగంటి సునీత గోపినాథ్ కన్నీళ్లు పెట్టుకున్నది. ఒక మహిళ భర్త కోల్పోయిండు, కార్యకర్తల ముందర చూస్తే భావోద్వేగానికి గురైంది. అదొక డ్రామా సీరియల్ అన్న పొన్నం ప్రభాకర్ గారికి మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందా? నేరెళ్ళ శారద గారు, మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ కదా, మీరు వెంటనే పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇవ్వాలి కదా. పత్రికాముఖంగా బాజాప్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నాడు, ఈ సీరియల్ డ్రామాలు మాకు కూడా వచ్చు, ఈ కన్నీళ్ళని కూడా ఫేక్ కన్నీళ్ళని. మరి పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇచ్చారా నేరెళ్ళ శారద గారు? మీరు అంటే మీరు కేటీఆర్ గారు మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తుంటే చెయ్యని కామెంట్ ఆయనకు ఆపాదించి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన మహిళా కమిషన్ వచ్చేదాకా పట్టుబట్టిండ్రు కదా. మరి ఇలా పొన్నం ప్రభాకర్ గారికి నోటీస్ ఇస్తారో ఒక మహిళను కించపరిచినందుకు? అంటే ఎంత నీచ స్థాయికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దిగజారిందంటే కన్నీళ్లను కూడా, భర్త కోల్పోయిన భార్య పెట్టుకున్న కన్నీళ్లను కూడా శంకించే స్థాయికి దిగజారిండ్రు. అయితే మొత్తం ఎపిసోడ్ ఏంది మనం ఇంతసేపు మాట్లాడుకున్నాం. మాగంటి సునీత గారు భర్తను గుర్తు చేసుకుని ఏడ్చినటువంటి తరుణంలో ఇక్కడ పొన్నం ప్రభాకర్ కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఇద్దరు నేతలు కూడా వివిధ రకాలుగా మాట్లాడుతూ డ్రామా అంటూ అది అంటూ ఇది మాట్లాడు. అయితే క్లియర్గా బీఆర్ఎస్ నేతలు ఏమడుగుతా ఉన్నారంటే, మీ రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు భారతదేశంలో అయ్యో ప్రధానమంత్రి చనిపోయాడే, అయ్యో ఆ కుటుంబం ఎలా అని ఆలోచించి బాధపడ్డ వాళ్ళు తప్ప సోనియా గాంధీ ఏడుస్తున్నది, సోనియా గాంధీ రాజీవ్ గాంధీ డిఎన్ఏ కోసం వెతుకుతున్నప్పుడు రాహుల్ గాంధీ డిఎన్ఏ ఎందుకు ఇయ్యలేదు, ఈ క్వశ్చన్లు రైజ్ చేయలేదు. రాజీవ్ గాంధీ గారి బాడీ ఏదో తెలియకపోవడంతో అక్కడ రాహుల్ గాంధీ గారి తన తండ్రి మరణం అక్కడ చెందినాక ఇక్కడ డిఎన్ఏ ఇయ్యమంటే ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలేదు మరి అని మనం ప్రశ్నించిరా? ఆ రోజులల్లా ఉన్నటువంటి రాజకీయాలు వేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలు, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో తెలంగాణ రాజకీయం ఉన్నది. ఇక్కడ పక్కనే వీళ్ళు మాట్లాడుతున్నాడు, పక్కనే పీజీఆర్ గారి కూతురు, తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు. అమ్మా మీకు ఒకటి, మీరు కూడా ఆడబిడ్డలే కదా, మీకు భావోద్వేగం వస్తే ఏడుస్తారు కదా, కానీ ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు ఎలా కామెంట్ చేస్తారని చెప్పేసి అడగాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నదా లేదా? బాధ్యత లేదా తల్లి మీకు? ఎలా తిడతారు? ఒక ఆడబిడ్డని డ్రామా అయినా భర్త చనిపోయిండు, ఏడిస్తే డ్రామా ఎట్లయితే పొన్నం ప్రభాకర్ గారిని అడగాల్సినటువంటి పరిస్థితి మీకు ఉన్నది. మీకు క్వశ్చన్ చేయాలి కదా ఒక ఆడబిడ్డగా. పార్టీలు పక్కన పెట్టండి. నేరెళ్ళ శారద గారి దగ్గరికి వస్తే, అమ్మా మీరు కేటీఆర్ గారు ఇట్లా అన్నారని చెప్పేసి ఆయన మీద ఆపోదించి మీరు పిలిచిరు కదా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. తర్వాత మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఈ విధంగా ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే భావోద్వేగం అయితే కామెంట్ చేసిన దానికి మీరు నోటీసులు ఇచ్చారా అంటూ కూడా బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సమాధానం నేరెళ్ళ శారద గారు ఏం చెప్తారు? ఓ గాయ గత్తరని చెప్పి లొల్లి చేసేటువంటి ఒక చైర్మన్ ఉన్నారు పార్టీలో, ఆ అక్క కూడా ఏమని మాట్లాడుతుందో మరి. అమ్మ పీజీఆర్ గారి కుమార్తె గారు అయినటువంటి విజయ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను, ఏ విధంగా మీ నాన్నగారిని నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో అభ్యర్థి అని చెప్తే కూడా మీరు ఎలాంటి సందర్భాలల్లో దాని మీద రియాక్ట్ కాలే. సరే ఆయన అలా అనలేదని చెప్పి ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితి. వాళ్ళ నాన్నగారు క్లియర్గా చెప్తున్నారు, పీజీఆర్ గారికి నాకు గ్యాప్ ఉన్నది, నేను పీజీఆర్ గారు అది ఉన్నది ఇది ఉన్నది టీడీపీలో ఉన్నాం అదే అని చెప్పుకుంటూ వచ్చారు. మీరు ఏ విధంగా పీజీఆర్ గారిని తిట్టినటువంటి నోర్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో, నోర్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారా, నోట్లకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆడబిడ్డను కించపరుస్తూ ఉంటే పక్కన ఇద్దరు కూర్చొని మీరు ఆపాల్సింది పోయి మీరు విస్తురపోయి చూసేటట్టు చూస్తారా? మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నోరాలేకపోతే ఏందండి మీది? ప్రతిసారి జర్నలిస్టుల మీద నాలుకలు మడత పెడతారు, తోటి మంత్రిని దున్నపోతంటారు, ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే డ్రామాని క్రియేట్ సీరియల్ మేము చేస్తామని చెప్తారు. ఆయన అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మీ భార్యలు చచ్చిపోయినప్పుడు మీరు చచ్చిపోయినప్పుడు మీ భార్య లేరు రా అని. అఫెక్షన్ అండి అది. దాంపత్య జీవితంలో ఇద్దరు కలకాలం కష్ట నష్టాలైనా ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటారు. అలాంటి జీవితంలో మధ్య జీవితంలో వదిలేసిపోతే ఆ బాధ ఎంత ఉంటుందో భార్యకు తెలుసు, ఆ కుటుంబానికి తెలుసు, మనకేం తెలుసు? అయ్యో పోయిండని ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, మంచి మనిషి కదా 4వ రోజు బాధపడతాం, దశదిన కర్మకు పోయేసరికి మనం కలుస్తాం, మనం పరామర్శిస్తాం తప్ప ఆ కుటుంబానికి లేని లోటు మనం తీర్చగలుగుతామా? ఎందుకు ఇంత భయం కాంగ్రెస్కి? ఓట్ చోరీ విషయంలో బయటపడ్డారు. ఈ విధంగా క్యాండిడేట్ని అబ్యూజివ్ కిందికే వస్తుంది.
డ్రామా అని, సీరియల్ యాక్టింగ్ అని, అదని ఇదని. ఎట్లా? దయచేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి సాధించాలి. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అభ్యర్థులను ఆ విధంగా అంటే తెలంగాణ ప్రజల సమస్యల మీద ఎవరైనా అడగడానికి పోతే కడియం శ్రీహరి గారు ఒక వికలాంగుని పట్టుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నామేమ్రా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏమైనా ఉన్నదా? కాంగ్రెస్ రాష్ట్రంలో వీళ్ళంతా పొన్నం ప్రభాకర్ గారు మొదటనే ప్రారంభించిండు. మంత్రివర్గంలో డైరెక్ట్ ఒకసారి ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో మాగంటి సునీత గారికి జరిగినటువంటిది అవమానమా లేకపోతే కాంగ్రెస్ చెప్పింది నిజమా? మీ కామెంట్ల రూపంలో ఎప్పుడు. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్.